నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్ళ పర్వం కొనసాగుతుంది. ఇటువైపు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా సంచలనంగా మారుతుంది. ఈ మధ్య ఆయన కేంద్రంపై వరుసగా దాడులు చేస్తున్నారు, మాటల యుద్ధం చేస్తున్నారు. సో ఆ యుద్ధంలో ప్రధానంగా మోదీ కంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డిపై ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు కిషన్ రెడ్డిని మోదీ ఆపడం లేదు, రావాల్సినటువంటి వాటాలు కిషన్ రెడ్డి ఆపుతున్నారని మొన్న కామెంట్ చేస్తే ఈసారి కేంద్రానికి ఎన్నిసార్లు అయినా వెళతాను, రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి పోరాడతామని చెబుతూనే ఆమర నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సో ఇదేసారి ఇటువైపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చూసుకుంటే ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు టీడీఆర్ స్కామ్కు రేవంత్ రెడ్డి పాల్పడ్డారని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మరికొన్ని అంశాలు అంటే కేసీఆర్కు సరిపోయే లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, అందుకే ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు కానీ వస్తారని ఒక ప్రకటన చేస్తూ ఆయన కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో భాషలు పరంగా మాట్లాడుకున్నా లేకపోతే విమర్శల పరంగా చూసుకుని ఒక ఇంచు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా ప్రజాపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా వెనకబడి ఉందని చెప్తూనే చేసిన అభివృద్ధి చెప్పుకోవడంలో కొంత వెనకబడి ఉన్నామని చెప్తున్నారు. మొత్తానికి బీజేపీ పార్టీ మాత్రం చాలా క్లియర్ కట్గా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాగ్గా చూపిస్తుంది. సో అంత ప్రజాదరణ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గెలిపించుకోలేకపోయిన ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. సభ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు డిబేట్ మనం కొనసాగిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి నమస్కారం. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎస్, ముందుగా మనం స్టూడియో గెస్ట్ వెళ్దాం శివకుమార్ లాల్ గారికి. ఎస్, శివకుమార్ లాల్ గారు, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి ముందు తర్వాత అనేటువంటి పర్వం కొనసాగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే మన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నిన్న ప్రకటించినటువంటివన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఎప్పటికప్పుడు సంచలనాలు అవుతున్నాయి. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మాటలు కూడా ఒక రకమైనటువంటి అలజడి సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు అంటే కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారనేది ఒక ప్రశ్న అయితే, బీజేపీ రావాల్సినటువంటి వాటాలు ఇవ్వలేదా? సో మనం ఒక డిబేట్ పాయింట్లో మాట్లాడుకున్నాం, ఇవ్వాల్సినటువంటి వాటాలు లేకపోతే రోడ్లకు సంబంధించో కేంద్రం ఎంత ఇచ్చింది, గత ప్రభుత్వంలో 34 పైసలు ఇస్తే మేము 45 పైసలు ఇస్తున్నామని చెప్పి కొన్ని లెక్కలు కూడా చెప్పినటువంటి పరిస్థితి బీజేపీ నేతలు. సో ఓవరాల్గా ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడాల్సి వస్తుంది? సో రావాల్సినటువంటి వాటాలు కేంద్రం నుంచి రావట్లేదా, మీరేమంటారు? ముందుగా ఏఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అటు ప్రోటోకాల్ పాటిస్తలేరు, లేదు అనుకుంటే అటు గవర్నర్కి కానీ లేకపోతే ప్రధానమంత్రి వచ్చినప్పుడైనా వాళ్ళు పాటించలేదు అనే రకంగా వాళ్ళకి అప్పట్లో తెలంగాణకి బడ్జెట్ కేటాయింపుల్లో మేము ఇవ్వలేదు అనే రకంగా వాళ్ళు విమర్శించడానికి ఒక అవకాశం ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14-15 మాసాల నుండి ప్రధానమంత్రి వచ్చినా లేకపోతే గవర్నర్ వచ్చినా ఇంకెవరన్నా సెంట్రల్కి ఎన్ని మంత్రులు వచ్చినా వాళ్ళకి ప్రోటోకాల్ పాటించి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ మిగతా మంత్రులతో పాటు వెళ్ళి ప్రోటోకాల్ పాటించి వాళ్ళకి అన్ని రకంగా వివరించడం జరుగుతుంది. అదే కాకుండా ఒకవేళ ప్రధానమంత్రి ఏదైతే రాష్ట్రాలకి పెద్దన్న కాబట్టి ఒక పెద్దన్న అని బడేబాయ్ అనే రకంగా కూడా మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కానీ దానికి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏదో అపార్థం చేసుకొని దాన్ని వేరే రకంగా దాన్ని మోదీ ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనే రకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరుగుతుంది, కొట్లాడుడే వాటా గురించి మాట్లాడుడే అక్కడ ప్రోటోకాల్ కానీ మర్యాద కానీ ఇచ్చేది ఇవ్వడం అది కంపల్సరీ. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏదైతే చేత కాలేదో మాకు చేతనవుతుంది అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కానీ తెలంగాణకు వచ్చినప్పుడు కానీ మర్యాద ఇవ్వడమే, మాకు రావాల్సిన వాటాదికెళ్ళి పోట్లాడుడే అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ దిశగా ఆలోచిస్తే గతంలో కిషన్ రెడ్డి
తర్వాత కేసీఆర్, మయోం రామేశ్వరరావు వీళ్ళందరూ కలిపి ఒక ట్రూప్గా ఉండి పార్టీని ఒక రకంగా మెయింటైన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కూడా కిషన్ రెడ్డి కొంచెం కేసీఆర్తోని కుమ్మక్కైనట్టు అనే రకంగానే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. అందువల్ల ఎక్కడనో ఒక దగ్గర ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నోళ్ళు ఈరోజు 8 ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్న రాజాసింగ్ ఒక్కడు ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి వచ్చినప్పుడు కేంద్రంలో ఏదైతే 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్కి 8, ఇటు బీజేపీకి 8, తర్వాత ఎంఐఎంకి 1, మొత్తానికి 17 మంది ఎంపీలు తెలంగాణకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన వాటా ఈ బీజేపీ వర్షన్ అడగాల్సిందే, తేవాల్సిందే అనే రకంగా ఆలోచిస్తే ఖమ్మంలో మొన్న జరిగిన ఏదైతే పంట నష్టానికి కానీ అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి ఏరియల్ సర్వే చేపించి చూపించడం జరిగింది. మాకు ఇంత పంట నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగింది అనే రకంగా చూపించిన తర్వాత వచ్చిండు, చూసిండు, తర్వాత మళ్ళీ నివేదికలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వచ్చి బడ్జెట్ పంపిస్తామని చెప్పిండ్రు, పంపించలేదు. ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్కి కానీ వాళ్ళు అడిగిన దానికి డబుల్ ట్రిబుల్ ఇస్తున్నారు. ఇటు తెలంగాణకు మటుకు మొండి చేయి చూపిస్తున్నారు. గతంలో 2 సార్లు బడ్జెట్ పెట్టినప్పుడు కూడా 2 సార్లు బడ్జెట్లో కూడా తెలంగాణకు పెద్ద కేటాయింపులు లేవు. అదే కాకుండా 11 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ ఏదైతే విభజన హామీ చట్టం కింద ఇవ్వాల్సింది అవి కూడా ఇవ్వలేదనే రకంగా కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే ఇంకా బీజేపీ నుండి వెళ్ళిన ఎంపీలు వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి గెలిచిన బీజేపీ వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఎట్లాగో పోరాడతారు. కానీ ఈరోజు కిషన్ రెడ్డి లేదా బండి సంజయ్ ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు, లేకపోతే వచ్చే కేటాయింపులు కానీ లేకపోతే మనకు రావాల్సిన వాటా బడ్జెట్ కానీ ఎందుకు తీసుకురావట్లేదు అనేది కాంగ్రెస్ తరఫున ప్రశ్న. రైట్, ఒకసారి మనం పార్టీ